ఎక్కువసేపు బుల్లెట్ హార్ట్ పక్కన ఉండటం ఆ పాపకంత మంచిది కాదు. ఇరవై 24 గంటలు పాపను వెంటిలేటర్ మీదే పెడతాం. ఈలోగా మీరు వీలైనంత తొందరగా బ్లడ్ తీసుకురండి. ఆలస్యం అయ్యే కొద్దీ పాప ప్రాణాలకి రిస్క్ పెరుగుతుంది. లేదు డాక్టర్, ఎలాగోలా ఆ బ్లడ్ తీసుకొస్తాను. మీరు పాపని జాగ్రత్తగా చూసుకోండి. బాగి, నువ్వు పిల్లలు ఇక్కడే ఉండండి. నేను రాతోడు వెళ్ళి బ్లడ్ కోసం ప్రయత్నిస్తాం. అలాగే రాతోడ్ సార్. డాక్టర్, మేము లోపలికి వెళ్ళి పాపని చూడొచ్చా? చూడండి, కానీ తనను మీరు ఎక్కువ డిస్టర్బ్ చేయకుండా త్వరగా వచ్చేయండి. సరే డాక్టర్. సారీ అంజు, ఆ బుల్లెట్ నాకు తగిలినా బాగుండేది. ఎప్పుడు ఆడుతూ పాడుతూ సరదాగా అల్లరి చేసి నిన్ను ఇలా చూడలేకపోతున్నాను. అసలు ఇదంతా నా వల్లే జరిగింది. నన్ను క్షమించంజు. నీకేం కాదంజు. డాడీ బ్లడ్ తీసుకురావడానికి వెళ్ళారు కదా, తప్పకుండా తీసుకొస్తారు. బ్లడ్ రాగానే డాక్టర్ అంకుల్ నీకు సర్జరీ చేసి నేను బ్రతికిస్తారు అంజు. మనం హ్యాపీగా ఇంటికి వెళ్తాం. నువ్వు త్వరగా కళ్ళు తెరవాలంజు. మనం ఇంటికి వెళ్ళి ఆడుకోవాలి. ఎప్పట్లో నువ్వు అల్లరి చేయాలి. పదండమ్ము.